పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణం చెల్లింపులు జరపాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని కలెక్టర్లు దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని చెప్పారు. మొండి గోడలతో ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే లబ్దిదారులే పూర్తి చేసుకోవాలని, అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాపై సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి. వచ్చే 3 నెలలు చాలా కీలకమన్నారు మంత్రి పొంగులేటి. వేసవికి రాష్ట్రంలో ఎక్కడా నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశానికి కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని వారంలో 3 రోజులు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. నీళ్లు రావడం లేదని ప్రజల నుంచి విమర్శలు రాకుండా పనిచేయాలని చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని, చెడిపోయిన బోర్లు, హ్యాండ్ పంపులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. జూన్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు పొంగులేటి. మడికొండ డంపింగ్ యార్డ్ సమస్యకు వారం రోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపించి తర్వాత శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి. వరంగల్ కరీంనగర్ రహదారి ప్రాంతంలో శాశ్వత డంపింగ్ యార్డ్ కోసం 150 నుంచి 200 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత పనులను వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలన్నారు మంత్రి పొంగులేటి.